పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడి ఆస్తిపై ఈడీ పెద్ద ఎత్తున దాడులు చేసింది. సుమారు 80 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ వ్యాపారం పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ గుర్తించింది. మొత్తం 300 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ జరిగినట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో గూడెం మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా అక్రమ మైనింగ్, అక్రమ రవాణా సాగిందని ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసు రాజకీయంగా కూడా భారీ దుమారం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ అటాచ్మెంట్స్ ప్రభావం ఎలా ఉండబోతుందనే చర్చ అయితే కొనసాగుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైన్లో ఉన్నారు. ఎస్ సతీష్, ఈడీ అటాచ్ చేసిన 80 కోట్ల ఆస్తుల్లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి? అంటే ఇది నేరుగా అక్రమ మైనింగ్ కు ఎలా లింక్ అయింది? పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేస్తూ కూడా ఈడీ సోదాలో మొత్తం 80,000 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ కూడా మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక్కసారి పటాన్చెరు ఉలిక్కి పడ్డదని చెప్పుకోవచ్చు. ఆయనకు సంబంధించి మొత్తం అంటే 80 కోట్లకు సంబంధించి ఆస్తులు, అటు సంతోష్ అండ్ గ్రానైట్ వ్యాపారుల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి మొత్తం 300 కోట్ల లావాదేవీల్లో అక్రమాలు జరిగాయంటూ కూడా ఈడీ నోటీసులు చేసింది. దీంట్లో హైదరాబాద్ కు చెందినటువంటి మొత్తం అంటే ఈ హైదరాబాద్ పటాన్చెరుకు సంబంధించిన ఏదైతే క్రషర్ ఉందో, ఈ ముఖ్యంగా మధుసూదనారెడ్డి ఒక షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉంటారు అనేది పటాన్చెరువులో విచిత్రంగా వినబడుతున్న చర్చ. మొత్తం 300 కోట్ల పైచిలకు ఆస్తుల్లో కూడా మొత్తం అవకతవకలు జరిగినాయి. ఆ మైనింగ్, ఆ క్రషర్ కు సంబంధించి పెద్ద ఎత్తున మధుసూదనారెడ్డికి క్రషర్ ఉంది, పెద్ద క్రషర్ ఉంది. సో దీంట్లో అక్రమం జరిగిందంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో ఐటీ దాడులు జరిగినప్పుడు కూడా ఇదే రకంగా గత సంవత్సరం ఐటీ దాడులు జరిగినాయి. ఐటీలో కూడా పెద్ద ఎత్తున ఆస్తులను కూడా మొత్తం అటాచ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఈడీ అండ్ ఐటీ రెండు కలిపి అటాచ్ చేయడం, ఇటు ఒకవైపు దీన్ని పొలిటికల్ గా కూడా కొంతమంది చూస్తా ఉన్నారు. గతంలో ఏదైతే కాంగ్రెస్ వచ్చిన 6 నెలలకే గూడెం మహిపాల్ రెడ్డి మొత్తం ఆయన సోదరుడికి సంబంధించి ఆయనకు సంబంధించి పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరిగినాయి. ఈ ఐటీ దాడుల్లో 100 కోట్లు ఆస్తులు అంటే అక్రమంగా సంపాదించారని చెప్పేసి ఐటీ చెప్పింది. ఐటీ దాంతో పాటు ఆయన గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అఫీషియల్ గా కలిసి ఆయన అక్కడ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అంటే సంవత్సరం నుంచి కూడా ఎలాంటి ఇది లేదు. సో ఇప్పుడు మళ్ళీ తెరపైకి మళ్ళీ ఈడీ రైట్స్ కావచ్చు, అలాగే ఐటీ రైట్స్ కావచ్చు తీవ్ర దుమారాన్ని రేపుతుంది. అసలు ఏం జరుగుతుంది పటాన్చెరువులో? మొత్తానికి ఈ మధుసూదనారెడ్డి అనే అంటే మహిపాల్ రెడ్డి సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తాడు. మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ వ్యవహారాలంతా కూడా లావాదేవీలకు సంబంధించి ఇవన్నిటికి సంబంధించి కూడా మధుసూదనారెడ్డి చూస్తూ ఉంటాడు. చాలా అక్రమాలకు, భూ కబ్జాలు, మొత్తం మార్కెట్ యార్డ్లు కావచ్చు, చెరువులకు కబ్జాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేశారంటూ కూడా చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే మరి ఏం జరగబోతుంది, ఈడీ ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు గుర్తించిన 300 కోట్ల అక్రమ మైనింగ్ లో లభించిన సాక్ష్యాలు ఎంతవరకు బలంగా ఉన్నాయి? అంటే దీనికి సంబంధించి ఆస్తులను అంటే మొత్తం ఈ సంస్థకు సంబంధించి మధుసూదనారెడ్డి దాంతో పాటు దాంట్లో ఉన్న ఇంకో 2 పార్ట్నర్స్ ని వాళ్ళ ఆస్తులు దాదాపు 80 కోట్ల ఆస్తుల వరకు అంటే ల్యాండ్స్ కావచ్చు, మొత్తం నగదు కావచ్చు, అంతా అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు అన్ని కూడా ఈడీ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకొని ఈడీ అటాచ్ చేసింది దానికి సంబంధించి. సో ముఖ్యంగా ఇంకా దర్యాప్తు జరుగుతా ఉంది. దర్యాప్తులో ఇంకా చాలా కీలక విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్టుంది. 300 కోట్ల అక్రమ దందా జరిగిందంటే అంటే అఫీషియల్ గా వాళ్ళు చెప్తున్నది 300 కోట్లు అయినప్పటికీ ఇంకా ఎన్ని వేల కోట్లు జరిగిందనేది మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తంగా పూర్తి డీటెయిల్స్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. దీంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ పాత్ర ఏ విధంగా ఉంది? ముఖ్యంగా దానికి సంబంధించి ఆ సంస్థకు సంబంధించి అంటే
నాలుగు సంస్థలు ఉన్నాయి. దాంతో పాటు జీవీఆర్ తో పాటు అటు మహిపాల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు కావచ్చు, ఇంకా వాళ్ళ ఇంకొక మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రునికి సంబంధించిన కంపెనీలు కావచ్చు, నలుగురు కలిపి ఈ క్రషర్ నడుపుతున్నారు. ఇది ఇక్కడ పటాన్ చెరువులో అతిపెద్ద క్రషర్ అది. ఆ క్రషర్ లో మైనింగ్ జరుగుతూ ఉంటది. చాలా పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతూ ఉంటది. ఈ మైనింగ్ కి సంబంధించి కూడా అంటే ఈడీ లాస్ట్ సంవత్సరంలోనే ఈడీ సోదా చేయడంతో పాటు మరి ఇప్పుడు కూడా ఏంటి అంటే మొత్తం 300 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఒకవైపు 80 కోట్లు అటాచ్ చేసినప్పటికీ ఇంకా అంటే ఎవరిపైన అంటే మధుసూదనారెడ్డితో పాటు ఇంకా ఎవరెవరి ఇంట్లో ఈడీ సోదాలు జరగబోతున్నాయి, అంటే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరగబోతున్నాయా, లేకపోతే ఇంకా అనుచరుల ఇంట్లో ఈడీ సోదాలు జరగబోతున్నాయా అనేది ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ప్రధానంగా ఈ విచారణ రాజకీయ కోణంలో జరుగుతుందా లేక పూర్తిగా ఆర్థిక అక్రమాల పరిధిలో వరకు మాత్రమే జరుగుతుందా? ఒకవైపు ఇది కంపల్సరీగా అక్రమాలు అంటే అన్అఫీషియల్ గా ప్రభుత్వానికి అంటే చెల్లించకుండా ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్ చెల్లించకుండా 300 కోట్లు అక్రమంగా సంపాదించారనేది ఈడీ చెప్తున్నమాట. ఇటు ఒకవైపు చూస్తే పొలిటికల్ గా గూడెం మహిపాల్ రెడ్డి హరీష్ రావుకి సంబంధించిన వ్యక్తి. హరీష్ రావు అనుచరుడు అని చెప్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ గా కూడా కొంచెం హీట్ అనుకోవచ్చు. ఎందుకంటే కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, కవిత ఎవరైతే హరీష్ రావు అనుచరుడు ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నిన్న నిరంజన్ రెడ్డి కావచ్చు, మొన్న మెదక్ లో కావచ్చు, ఇట్లా హరీష్ రావుకు సంబంధించిన ఎవరిని వదలకుండా డైరెక్ట్ గా హరీష్ రావును టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద పెట్టి హరీష్ రావును టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది. దీనిలో భాగంగానే అంటే కవిత రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి అంటే కవిత చెప్తే రేవంత్ అంటే సెక్రటేరియట్ లో కూడా పనులు అవుతున్నాయి అనేది కొంతవరకు వినబడుతున్నమాట. ఈ నేపథ్యంలోనే ఈ ఐటీ రైట్స్ ఈ ఈడీ రైట్స్ కూడా కవిత చేపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మహిపాల్ రెడ్డి హరీష్ రావు అనుచరుడు కాబట్టి వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒకవైపు పొలిటికల్ గా చర్చ జరుగుతుంది. అయితే అధికారులు తదుపరి ఎలాంటి విచారణ చేయబోతున్నారు, అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ ఘటన నిన్న సాయంత్రం నుంచి కూడా ఈడీ సోదాలు జరుపుతా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే 300 కోట్ల పైసలకు దానికి సంబంధించి ఒకవైపు దర్యాప్తు జరుగుతా ఉంది. ఆస్తులన్నీ అటాచ్ చేయడం కావచ్చు, ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. సో పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులపై ఈడీ పెద్ద ఎత్తున దాడులు అయితే చేసింది. సుమారు 80 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ వ్యాపారం పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ గుర్తించింది. మొత్తం 300 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ జరిగినట్టు విచారణలో వెలుగులోకి అయితే వచ్చింది. ఈ కేసులో గూడెం మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా అక్రమ మైనింగ్, అక్రమ రవాణా సాగిందని ఈడీ స్పష్టం చేసింది. అయితే ఈ కేసు రాజకీయంగా కూడా భారీ దుమారం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ అటాచ్మెంట్స్ ప్రభావం ఎలా ఉండబోతుందనే చర్చ అయితే సాగుతుంది. చూడాలి మరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనేది.